వచ్చే నెల అనగా సెప్టెంబర్ నెలలో దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఎవరైనా అమ్మవారి యొక్క మండల దీక్షను తీసుకోవాలనుకుంటే 41 రోజు మహామండలం, విజయదశమి వరకు మండలం కావాలనుకుంటే ఈ నెల అనగా ఆగస్టు నెల 20, 21, 22వ తారీఖు 23వ తారీఖు వరకు దీక్ష తీసుకోవడానికి సమయం ఉన్నది. ఆగస్టు 20, 21, 22, 23 అమావాస్య వరకు మండల దీక్ష తీసుకోవడానికి సమయం ఉన్నది. ఎవరైనా దేవీ నవరాత్ర మహామండల దీక్ష తీసుకోవాలనుకుంటే పీఠానికి రావచ్చు, దీక్ష తీసుకోవచ్చు. దేవీ దీక్ష తీసుకునే వాళ్ళకు నవాక్షర మంత్రం ఇస్తారు. ఆ నవాక్షర మంత్రాన్ని మండల కాలం జపించి దానికి తగినటువంటి ఆచమన ప్రాణాయామ విధులు కూడా చెప్తారు. ఆ ప్రమాణాన్ని అనుసరించి, ఆ క్రమాన్ని అనుసరించి దేవీ దీక్షను మండల కాలం చేయాలనుకున్న వాళ్ళు ఈ 3 డేట్లలో ఎప్పుడైనా రావచ్చు, తీసుకోవచ్చు. దీక్షకు కావలసినటువంటివి మొత్తం రెడ్ కాంబినేషన్, మొత్తం ఎర్రటి వస్త్రాలు, లో చెడ్డితో సహా ఎర్రదై ఉండాలి. ఎర్రటి వస్త్రాలు మీరు తెచ్చుకోవాలి. మాలలు పద్మాక్షిమాల అనగా తామర గింజల మాల, పగడం మాల, స్ఫటికమాల ప్రధానం. జపమునకు సంబంధించి రుద్రాక్షమాల తెచ్చుకోవాలి. ఆ మాలలకు దేవి యొక్క రూపము పొదిగినటువంటి లాకెట్లు ఉండాలి, కాపర్ లాకెట్లు తెచ్చుకోవాలి. మీ ఇంట్లో అందరూ శుచి శుభ్రతతో ఉండేటట్టుగా, ఈ మండలకాలం ఇంట్లో పవిత్రంగా ఉండేటట్టు, ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తున్నట్టు, ఈ మండలకాలం మధ్యలో ఎన్ని శుక్రవారాలు వస్తే అన్ని శుక్రవారాలు ప్రతి శుక్రవారం గుమ్మాని కొబ్బరికాయ కొట్టి ఇంట్లో పాలు పొంగించుకోమని ఇంట్లో చెప్పి, ఇల్లంతా శుభ్రంగా ఉంచేటట్టుగా చెప్పి ఆజ్ఞ తీసుకొని రావచ్చు. మండల దీక్షను ఇవ్వడానికి అమ్మవారు ఆదేశం ఇచ్చింది. ఈ 3 తేదీలలో ఎప్పుడొచ్చినా దేవీ దీక్షను, మండల దీక్షను ప్రసాదిస్తాం. శుభం. శ్రీమాత్రే నమః.